అమెరికా నుంచి వస్తున్నాయి. రష్యాతో వ్యాపారం చేయడము, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడము ఒక కారణం, అది ఎప్పటి నుంచో భారత్ చేస్తోంది. రెండోది, ఈ మధ్యకాలంలో మోదీ గారు అమెరికా వెళ్ళినప్పుడు F-35ని మేము అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఇచ్చేస్తామని చెప్పినా కూడా దానికి మేము సిద్ధంగా లేము, మాకు అంత ఇంట్రెస్ట్, అంత ఆసక్తి చూపించలేదనేది బ్లూంబర్గ్లో ఎక్కడ వచ్చింది. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. తర్వాత ఈ ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్లో ట్రంప్ పాత్ర లేదు అని చెప్పి మన వాళ్ళు పదే చెప్తున్నారు. కానీ తను పదే అతను కూడా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. భారత్ నా మాట వినడం లేదు అనేటువంటి ఫ్రస్ట్రేషన్ తోటి ఈ నిర్ణయాలన్నీ కూడా వస్తున్నాయి అనుకోవచ్చు మనం. తప్పకుండా ఆయన అహంకారం బాగా దెబ్బతినింది. ఆయన అహంకారానికి ఆజ్యం పోసే వాళ్లే కావాలి. ఆయన అహంకారాన్ని దెబ్బతినే వాళ్ళకి వ్యతిరేకంగా చాలా చేస్తారు. ఆయన ఎంత చెప్పినా మనం ససేమిరా అన్నాము, మీ ప్రమేయం లేదు అని ముందు నుంచి చెప్తాం. మోదీ గారు కెనడాకి వెళ్ళినప్పుడు అదే చెప్పారు. ఆయన నిన్న పార్లమెంట్ సాక్షిగా అదే చెప్పారు. జయశంకర్ గారు అదే చెప్పారు. మన స్పోక్స్ పర్సన్స్ అదే చెప్పారు. ఎక్కడ కూడా మనం మన స్టేట్మెంట్ లో ఎక్కడ కూడా తేడా లేకుండా డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం దీంట్లో ఎక్కడా జోక్యం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇన్ఫాక్ట్ జయశంకర్ గారు పార్లమెంట్ సాక్షిగా ఆయన డేట్స్ కూడా ఇచ్చారు. ఏప్రిల్ 22న డొనాల్డ్ ట్రంప్ గారు ఫోన్ చేసి సానుభూతి తెలిపారు. దాని తర్వాత జూన్ 17న కెనడాలో ఉన్నప్పుడు నేను ఎందుకు కలవలేకపోతున్నాను అన్న విషయంలో మాట్లాడారు. ఈ మధ్యలో ఆయన దగ్గర నుంచి ఫోన్ కాల్ రాలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే మోదీ గారు కూడా ప్రపంచంలో ఏ నేత కూడా నన్ను ఆపు అని చెప్పి ఎవరు చెప్పలేదు, చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అది ఆయన జీర్ణించుకోలేకుండా, ఎందుకంటే అది చాలా పెద్ద రెండు న్యూక్లియర్ దేశాల మధ్యలో యుద్ధం ఆపడం అనేది చాలా చిన్న విషయం కాదు. కాబట్టి నేనే ఆపాను 20-30 సార్లు చెప్పడం మనం చూసాం. దానికి కొత్తాసు పలకట్టు, దాన్ని మనం తిరస్కరిస్తున్నాం, నిరాకరిస్తున్నాం. అది ఆయనకి ఎగో బాగా దెబ్బతింది. రెండు, నేను చెప్పినా కానీ కూడా వీళ్ళు వినట్లేదేంటి, కాబట్టి నేను ఏదో విధంగా వీళ్ళని లొంగ తీసుకోవాలి అన్నటువంటి ఒక దృఢమైనటువంటి ఇష్యూ. ఇందాక నేను చెప్పినట్టు $1.2 ట్రిలియన్ యూరప్ ఖర్చు పెడుతుంది. జపాన్ కూడా $500 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్తుంది. అలాగే మిగతా దేశాలు కూడా, మలేషియా కూడాను వాళ్ళ దగ్గర బోయింగ్స్ అవి ఇవి కొంటామంటారు. సో ఇండోనేషియా కూడా. సో ఇవన్నీ కూడా ప్రతి దేశం అమెరికాలో 500, 400, 1000 అంటే ఒక $1 ట్రిలియన్ ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు. భారతదేశంలో చెప్పడం. అందుకని భారతదేశం నుంచి కూడా మేము $500 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్తే కనుక అప్పుడు చూడు నేను వాళ్ళని కూడా తల ఉంచాను అని చెప్పుకోగలిగినటువంటి ఒక పరిస్థితి. ఆ ఛాన్స్ మనం ఇవ్వట్లేదు. మన అవసరాలు చాలా స్పష్టంగా మేము ప్రొటెక్ట్ చేసుకుంటామని చెప్తున్నాం. నిన్న రాత్రి వచ్చినటువంటి మన అఫీషియల్ స్టేట్మెంట్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పాం. మన రైతులు కానీ, మన సన్నకారు వ్యాపారవేత్తలు కానీ, ఎంఎస్ఎంఈలు కానీ వీళ్ళ ఒక ఇంట్రెస్ట్ ని కాపాడుకునే దిశగానే మా చర్చలు ఉంటాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే దాంట్లో కాంప్రమైజ్ అయ్యేటువంటి సమస్య. సరే, ఇక్కడ ఆపోజిషన్ ఏం చేసినా కానీ వాళ్ళు ఏదో విధంగా మోదీ గారిని తిట్టేటువంటి ప్రయత్నం మనం చూసాం. సపోజ్ మనం కనుక డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి షరతులను ఒప్పుకొని ఉంటే సరెండర్ మోదీ అని అరుస్తారు. లేదంటే కనుక మహువా మొయిత్రీ ఈరోజు ట్వీట్ చేసింది కదా, చాలా ఘన విజయం మోదీకి ఇది అని చెప్పి ఆవిడ చెప్పుకోవాలి. అంటే నువ్వు పూసుకొని తిరిగావు కదా, ఏదో హౌడీ మోడీ అని ఇంకేదో ఇట్లాంటి ర్యాలీలన్నీ పెట్టి ఇద్దరు కౌగులించుకున్నారు కదా, దానివల్ల నీకు ఏం వచ్చింది, ఇదే వచ్చింది నీకు, ఇది మొత్తం ఫెయిల్యూర్ అంట. అంటే చేస్తే కూడా తప్పే, చేయకపోయినా తప్పే, ఎలాగైనా ఇది వచ్చింది. కానీ ఎనీవే మనం అటువంటి తప్పిదాలు చేయలేదు. రాహుల్ గాంధీ యాక్చువల్ గా పార్లమెంట్ సాక్షిగా ఏమన్నారు, డొనాల్డ్ ట్రంప్ ఒక అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి, ఒక లయర్ అని చెప్పి నువ్వు చెప్పు, ఇక్కడ దమ్ములు ఉంటే ఇందిరాగాంధీకి ఉన్న శక్తిలో 50% ఉన్నా కానీ నువ్వు అతను అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి అని చెప్పి నువ్వు ఇక్కడ అనౌన్స్ చేయి పార్లమెంట్ గా అని చెప్పి అదే పనిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాహుల్ గాంధీ. చూసాం. మోదీ గారు కనుక అవును డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలు చెప్పాడు అని చెప్పుకుంటే కనుక 25% కాదు, బహుశా 250% వేసి ఉండేవాడు. ఏదో విధంగా మనం చేస్తే కనుక భారతదేశానికి నష్టం వస్తుంది. భారతదేశానికి నష్టం వచ్చినా పర్వాలేదు, మోదీని కించపరిచి చూపించాలి, మోదీని ఓడిపోయినట్టు చూపించాలి అన్నటువంటి ఆలోచనే వీళ్ళకు అపోజిషన్ లో కనిపిస్తుంది. డెడ్ ఎకానమీస్ అని చెప్పి ట్వీట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను తర్వాత భారతదేశం రెండు బోత్ ఆర్ డెడ్ ఎకానమీస్ అని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. ఐ డోంట్ కేర్ అన్నాడు. రెండవ సెంటెన్స్ లో బోత్ ఎకానమీస్ ఆర్ డెడ్ అని రాహుల్ గాంధీ చూడు అవును కరెక్ట్, డొనాల్డ్ ట్రంప్ చాలా కరెక్ట్ గా చెప్పాడు, భారత ఎకానమీ మొత్తం చచ్చిపోయింది అని. అంటే
యూపీఏ హయాంలో 10వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఈరోజు 4వ స్థానంలోకి వచ్చింది. అది నిజంగా డెడ్ అది అంటే రాహుల్ గాంధీ లాంటి అపోజిషన్ లీడర్స్ ఎవరికి ఒత్తాసు పలుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు, ఎవరి ఇంటి తీసుకెళ్తారో చూడొచ్చు. సో ఇది ఒక మోదీ గారిని అపోజ్ చేయడం అన్నది ఒక విషయం అయితే కనుక, మోదీ గారిని అపోజ్ చేసేటువంటి ముసుగులో దేశం యొక్క భవిష్యత్తుని, దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు, దేశాన్ని కించపరిచే దిశగా వీళ్ళు స్టేట్మెంట్స్ పెడుతున్నారు. ఇది అన్ని యాంగిల్స్ నుంచి అమెరికా మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అంతర్గతంగా మన అపోజిషన్ ని వాడుకుంటున్నారు, బాహ్యంగా మన మీద ఇటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. న్యారా అన్నటువంటి కంపెనీ ఏదైతే మనకు ఆయిల్ సప్లై చేసేటువంటి కంపెనీ ఒకటి, దాని మీద ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్ విధించింది. దాని మీద శాంక్షన్స్ విధిస్తే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళకు ఇచ్చే సేవలను ఆపేసింది, కోర్టుకెళ్ళి. మైక్రోసాఫ్ట్ భారతదేశంలో భారత ప్రభుత్వం వాళ్ళ మీదే ఆంక్షలు విధించలేదు కదా, ఎక్కడో యూరోప్ విధిస్తే మైక్రోసాఫ్ట్ భారతదేశం, మైక్రోసాఫ్ట్ ఇండియా వాళ్ళ సర్వీస్ ఎలా ఆపగలుగుతున్నది? వాళ్ళు కోర్టుకి వెళ్ళంగానే ఇమ్మీడియట్ గా భయపడి మైక్రోసాఫ్ట్ మళ్ళీ సర్వీసెస్ రిస్టోర్ చేసింది. అంటే ఇటువంటి అమెరికన్ కంపెనీలను కూడా మనకు వ్యతిరేకంగా వాడుకునేటువంటి ప్రయత్నం జరగబోతుంది. రేపటి రోజు మనల్ని లొంగ తీసుకోవడానికి కోసం H1B వీసాలు, తర్వాత మనకు గ్రీన్ కార్డులు, ఇవన్నీ కూడా మన మీద ఏదో విధంగా మన ఇబ్బంది పెట్టే దిశగా ఏవో నిర్ణయాలు తీసుకుంటాం. రెండు, మన దేశానికి వ్యతిరేకంగా కొన్ని ఏమంటారంటే ఆంక్షలు విధించే ప్రయత్నాలు చేస్తారు. బహుశా మన ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, మన బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, మన ఇతరత్ర కొన్ని సంస్థల మీద కానీ ఏదో ఆంక్షలు విధించేటువంటి, అంటే రష్యాతో డీల్ చేస్తున్నారని చెప్పడం, ఇటువంటివన్నీ చేసేటువంటి ప్రయత్నాలు జరగచ్చు. కానీ మనం ఏంటంటే ఇది ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది, తొందరపడి మనం అతని ముందర మోకరెళ్ళవలసిన అవసరం లేదు. దీనివల్ల అమెరికా కూడా చాలా గణనీయంగా నష్టం ఉంటుంది. కాబట్టి మనం స్టాండ్ చాలా క్లియర్ గా ఉంటుంది. వచ్చే నెల ఆగస్ట్ లో వాళ్ళ డెలిగేషన్ భారతదేశానికి వస్తోంది. ఎనీవే డెడ్ లైన్ ఆల్రెడీ అయిపోయింది, 25% టారిఫ్ వేస్తానంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం దానికి చేసేది ఏం లేదు. మనం వాడు వచ్చి చర్చలు చేసిన తర్వాత చర్చల్లో మనం అడుగుతాము, మనం చెప్పేది మనం చెప్తాము. సెక్టోరల్లీ మనం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం చెప్తున్నాము. కొన్ని వర్టికల్స్ లో మేము మీకు ఏదో రాయితీలు ఇస్తాము, ఆటోమొబైల్ సెక్టర్ లో కావచ్చు, లేదా ఇంకేదో టెక్నాలజీలో సంబంధించిన విషయాలు కావచ్చు, వీటికి ఇస్తాం. కానీ ఈవెన్ అగ్రికల్చర్ లో కూడా ఏదో మీ దగ్గర పిస్టాషో, క్యాషూ నట్లు, ఏదో కంకులు, ఇటువంటివో కొనుక్కుంటాం. కానీ మౌలికమైనటువంటి మా ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, గోధుమలు, మనకు అన్నము, బియ్యము, ఇటువంటి వాటిలో మేము కాంప్రమైజ్ అవ్వము అని చాలా స్పష్టంగా చెప్పాం. సో చూద్దాం. మనం ఒక్కరే కాదు, మనతో పాటు చాలా దేశాలు ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. కెనడా అదే పరిస్థితి. బ్రాజిల్ మీద 40% ఈ రోజు అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేసి వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అంటే బ్రిక్స్ మీద వాడు ఏదో విధంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడాను ఆంక్షలు విధించి బెదిరింపులతోటి ఏదైనా సాధిద్దాం అనుకున్నటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడాను ఏదో ప్రత్యామ్నాయాలు వచ్చి వాడు తట్టుకోగలిగినటువంటి పరిస్థితులే మనం చూస్తాం. మన దేశం మీద ఎన్నో ఆంక్షలు విధించారు. మన న్యూక్లియర్ అటాక్ చేసినప్పుడు, న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు కావచ్చు, ఇతరత్ర చాలా అంశాల్లో మనకు వ్యతిరేకంగా చాలా